ఇవన్నీ ఒకటే జీపీ ఉండే ప్రతి దానికి వస్తుండే, ప్రతి దానికి వచ్చి మాకు లోన్లు ఎంజీబీలు వచ్చి అందరికి లోన్లు ఇప్పిస్తుండే. సార్ మా ఊరికి రోడ్డు కావాలంటుండే, పెన్షన్లు అంటుండే. అప్పుడు ఏది ఉన్నా అవి కిష్టగూడ కూడా మాధవారి కిష్టగూడ పాపం పెద్ద మనిషి ఆయన కూడా అన్నీ లేకుండా మనకు నడవడానికి రోడ్డు కూడా లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. అప్పుడు శివరావు షెట్కార్ ఎమ్మెల్యే ఉండే, కిషారెడ్డి సమితిపై ఉన్నప్పుడు ఇల్లు కట్టినవి ఉండే ఇవన్నీ. తర్వాత మళ్ళీ మనం కిషారెడ్డి సార్ మళ్ళా ఎమ్మెల్యే అయినాక మరో ఇల్లు కట్టుకున్నాం. తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయినాక ముఖ్యమంత్రి అయినాక మనం స్లాబ్ ఇల్లు కట్టుకున్నాం. లక్ష రూపాయలు ఇచ్చారు. వెనుకటికి 10,000 లంబడోళ్ళకి ఇంబడోళ్ళకి అందరికీ తాండలు కట్టిస్తే 10,000 ఇల్లు అయిపోతుండే. మరి అటువంటిది పోయి ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఒక్కొక్కరికి 5,000 లక్షలు ఇస్తున్నాం. 5 లక్షలు అంటే కష్టం. కేసీఆర్ ఉన్నాయని పైసలు ఉడుచుకుపోయాడు, 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు. అయినా సరే మనం మాటిచ్చిన ఎలక్షన్లు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అందుకే చెప్తున్నాం. మళ్ళీ ఈ అవకాశం రాదు, ఇల్లు కట్టుకోండి. జాగా ఉన్న వాళ్ళందరూ కూడా 60 గజాలలో మంచి 2 బెడ్రూమ్లు, ఒక హాల్, ఒక కిచెన్, ఒక బాత్రూమ్ వస్తున్నది. 5 లక్షలు, వాళ్ళకి ఇంకో 2 లక్షలు వేసుకుంటే మంచి ఇల్లు అవుతుంది మీకు మంచిగా అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీకు ఇంకా ఇవైతే మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీలు, ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్ల లోపల కరెంటు ఫ్రీ ఇచ్చినాం, 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఇవన్నీ మనం ఇచ్చుకుంటూనే పోతున్నాం. రైతులకు కూడా మళ్ళీ రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం. తర్వాత బోనస్, సన్న వడ్లు పండిస్తారు దొడ్డు వడ్లు, కానీ సన్న వడ్లు పండిస్తే క్వింటల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. మళ్ళీ అదొకటే కాకుండా కొనుగోలు కేంద్రం పెట్టినరా మిగతా పెట్టలేదా? మనం చెప్తే పెట్టించేస్తుంటే కదా, నేను సబ్ సెంటర్ అనే పెట్టిస్తుంటే కనీసం అన్ని జాగాల్లో చిన్న పల్లెటూళ్ళలో ఒడ్లు కొనుగోలు కేంద్రం పెట్టించినా మిగతా కూడా పెట్టిస్తుంటే ఖచ్చితంగా వచ్చేసారి మళ్ళీ పెట్టిస్తాం. మనకు ఇక మా వెంకటరెడ్డి పటేల్ కూడా ఇప్పుడు నరసింహారెడ్డి బంద్ చేసుకున్నాడు, కానీ వెంకటరెడ్డి పటేల్ ఊరికే నాకు ఫోన్లలో ఇప్పటికీ సార్ నాకు అది కావాలి ఇది కావాలి మరి ఏం చేసిందని. సర్దార్ యువకుడు ఉన్నాడు. అందరూ ఇట్లా చదువుకున్న పిల్లలు ఇట్లా సర్దార్ లేకుంటే ఏదంటే చేయొచ్చు. నాకు కూడా ఉల్లాసం. ఎందుకంటే రోజు ఎప్పటికీ మాకు ఊరికి ఇది కావాలి సార్, మాకు ప్రజలకి ఇది కావాలి సార్, ఈ కష్టం ఉన్న సార్, ఈ సమస్య ఉన్న సార్ అని చెప్తారు. అట్లా నరసింహారెడ్డి పటేల్ వెనకటికుండే. ఇప్పుడు సర్దార్ ఇట్లా ముంగటికి వచ్చి ప్రతిదీ చెప్పినా కొద్దీ అన్నీ నేను చెప్పించిన. నాకేమో పోలింగ్ బూత్ ఉన్నది లేదు, నాకేం తెలుస్తుంది. 30 ఏళ్ల నుంచి ఆ పోలింగ్ బూత్ వేరే లేదంటే ఓట్లు వేయడానికి ఆడికి పోతారనంటే అప్పటికప్పుడే ఆర్డీఓ గారికి చెప్పి పోలింగ్ బూత్ సపరేట్ చేయించిన. సార్ బియ్యం తెచ్చుకోవడానికి ఆడికి పోతున్నాం అన్నారు, బియ్యం కూడా సపరేట్ చేయించిన. బియ్యం ఇవ్వాలి, ఈయనే ఇవ్వాలి, వాళ్ళ తాండలో పోయి ఇవ్వాలి అని చెప్పేసి మీ బియ్యం మీకు తెచ్చుకునేట్లా చూసినాం. రేషన్ కార్డులు పెంచమన్నా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీకు ఎలక్షన్లు అయినాక ఇంకొక 40-50 ఇంకా 10-20 రేషన్ కార్డులు ఏమన్నా మీరు పెంచుకుంటారంటే మీకు సపరేట్ డీలర్ చేపిస్తే మీకే డీలర్ మీ ఊరోళ్ళకే ఎవరికన్నా పెట్టి మీకే డీలర్ అపాయింట్మెంట్ చేపిస్తా. మళ్ళీ గ్రామ పంచాయతీ జర్రట్లో పోయింది మొన్న రాసినాం, కానీ దండుగు సెక్రటరీ మీద పడ్డాయి. ఇన్సూరెన్స్ చేపించలేదు, ఇన్సూరెన్స్ చేపించడానికి కూడా పైసలు లేక ఇన్సూరెన్స్ చేపించలేదు. కాబట్టి ఇప్పుడు పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. అట్లాంటి పరిస్థితి పెట్టిపోయాడు. అన్నిట్లా కరెంటు మీద బాకీ, అంతకుముందు గుత్తదారులు పనిచేసే వాళ్ళ మీద బాకీ. ఆ మిషన్ భగీరథ మనం వెనుకడికి నీళ్ళు తాగలేదా? మిషన్ భగీరథ అన్నారు. మిషన్ భగీరథ మొత్తం వాళ్ళు ఉన్న పైపులు తీసేసిండ్రు, కొత్త పైపులు వేసిండ్రు, ఉన్న రోడ్లు తవ్వేసిండ్రు, అంతే బిల్లు లేపుకుంటారు, వెళ్ళిపోయారు. నీళ్ళు వస్తున్నాయి లేదు చూడలేదు. ఊకే ప్రాబ్లం నాకు ఎప్పటికి గురుకులకుంటే నీళ్ళు వస్తలేవు సార్, మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి. అయితే నేనేమున్నదని నేను చూసిన, అమ్మ ఇంకా ఇంత బుద్ధని వస్తున్నాయి నీకు ఇప్పుడు, లేకుంటే పైప్ లైన్ వేసినాక 3 లక్షలు పెట్టి కొత్త పైప్ లైన్ వేయించినాం. వాళ్ళకి చెప్పి ఆఫీసర్లకు చెప్పి పైప్ లైన్ వేపిస్తే ఇంత పూర్తి వస్తుంది. మళ్ళీ బోర్లు అడిగిన, మళ్ళీ బోర్లు అడిగితే ఖచ్చితంగా మళ్ళీ బోర్లు కూడా ఎక్కడన్నా ఉంటే బోర్లు కూడా వేపిద్దాం. దాన్ని మీరు ఫికర్ చేయకండి. నేను అన్ని చూసిన ఊరున్నది. ఎందుకు మా నాయన కిషారెడ్డి సాబ్ కూడా ఈ ఊరికి చాలా సేవ చేసిండు. ఈ ఊరు మా సొంత ఊరు అనుకుంటుంటే ఎప్పటికీ నాకు కూడా గుంపులకుంటా అంటే చాలా నాకు ప్రేమ. అందు గురించనే మీకు ఈ ఎక్కడో ఎడారిలో ఉన్నట్లు కాకుండా దీనికి ఖచ్చితంగా మీకు ఫస్ట్ నేనే రోడ్ చేయించిన. ఇది తెలుసో లేదో, డిఎన్టీ తాండకెళ్ళి నర్సాపూర్ తాండకాడికెళ్ళి నమ్లిమేటు, మాధవారు, గుంకులకుంట, బద్దారం. నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు ఆయన ఆడ రాములు సర్పంచ్ ఉండే, ఈడ లాలయ్య సర్పంచ్ ఉండే జడ్పీటీసీ ఉన్నప్పుడు. ఆ రోడ్డు నేనే వేయించిన. ఇప్పుడు మళ్ళీ డాంబర్ రోడ్డు నేనే పెట్టించిన. అప్పుడు నేను వేయించిన కంకర్ రోడ్, మళ్ళీ ఇప్పుడు డాంబర్ రోడ్ కూడా నేను వేయించిన. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపేసిండ్రు. ఆపితే కూడా వాళ్ళకి ఆఫీసర్లకు చెప్పి మొత్తం మళ్ళీ సర్వే చేయించి మొత్తం రిపోర్ట్ ఇవ్వమని చెప్పిన. సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే ఫారెస్ట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని దాన్ని మళ్ళీ కూడా కంప్లీట్ చేపిస్తాను. మీ అందరికీ చెప్తా ఉన్నా.
మీ గ్రామ పంచాయతీ సపరేట్, మీ సర్పంచ్ మీకు ఉండాలి, మీ డీలర్ మీకు ఉండాలి. తర్వాత ఈ రోడ్డు మొన్న బద్దారం పోయినా, మొన్న బద్దారం పోతే సార్ మాకు బస్సు అన్నారు. బస్సు అంటే అక్కడికి వెళ్ళి ఖాళీ శంకరంపేటకి వెళ్ళి బద్దారం దాకా బస్సు రావాలి, వాపస్ పోవాలి. అందు గురించి నేను ఏం చెప్పినంటే మా రోడ్ అవుతున్నదిగా ఒక 2-3 నెలలు 6 నెలల లోపల రోడ్ అవుతుంది. నారాయణఖేడ్కి వెళ్ళి శంకరంపేట బస్సు వేపిస్తా. మొత్తం ఇవన్నీ తాండా ఈండా గుంకులకుంట అన్ని కలుపుకొని మీకు చక్కగా మీకు అక్కడికి బద్దారం రోడ్ అయిపోయి బద్దారం దాకా మీకు వేపిస్తా. అక్కడికి వెళ్ళి శంకరంపేట పోవాలి, మళ్ళీ శంకరంపేటకి వెళ్ళి నారాయణఖేడ్ రావాలి. మీకు అందరికి సౌలత అవుతుంది. లేకుంటే మీకు ఫ్రీ బస్ అని చెప్పినాము, కానీ మీకు ఎవరికి కూడా లాభం అవుతుంది. నారాయణఖేడ్ పోయి ఎక్కాలి, లేకుంటే గేట్కు పోయి ఎక్కాలి. ఇది అవుతున్నది. మళ్ళీ మీకు గుర్తున్నదో లేదు, ఈ రోడ్ పెద్ద రోడ్ చెప్పి డబుల్ రోడ్ చేపించిన శంకరంపేటకి వెళ్ళి భుజరాంపల్లి, తర్వాత ఇప్పుడు ఈ గేటు హనుమంతరావుపేట చక్కగా లింగాపురం మీదకి వెళ్ళి నారాయణఖేడ్ దాకా డబుల్ రోడ్ చేపించాం. పెద్ద రోడ్ అవుతుంది మీకు అందరికి. అది ఇప్పుడు ఇది టెండర్ అవుతున్నది. టెండర్ అయినాక మీకు అది కూడా ఒక 6 నెలల ఏడాది లోపల అది కూడా పెద్ద రోడ్ అయిపోతుంది మీకు అందరికి చెప్తున్నాను. ఇక ఇదైతే డాంబర్ రోడ్ అయిపోయింది. ఈ మొత్తం అందరికి శంకరంపేట బద్దారం దాకా డాంబర్ రోడ్ అయిపోతుంది. ఇవన్నీ ఓళ్ళు చేసిండ్రమ్మా 10 ఏళ్ల నుంచి వాళ్ళే ఉండ్రు కదా, అధికారం వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళే, సర్పంచులు వాళ్ళే, మండల అధ్యక్షులు వాళ్ళే, అన్ని వాళ్ళే. మరి ఏమైనా చేసిండ్రా, పట్టించుకున్నారా? మరి ఆలోచన ఉంటే ఇవన్నీ చేస్తాం. లేకుంటే అగ్గ భూములు ఆడ దొరుకుతాయి, రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఇవన్నీ కబ్జా పెట్టుకుందాము, ఇవంతా పైసలు వస్తాయి గవి చూసారు. కానీ ఇవన్నీ చేయలేదు. అప్పుడు చేసిన మేమే, ఇప్పుడు చేస్తున్నాం మేమే. కాబట్టి మీకు ఇవన్నీ నాకు ఇంకోటి ఏం చెప్పారంటే బీసీ కమ్యూనిటీలు అడిగారు. ఖచ్చితంగా చేపిస్తాం. బీసీ కమ్యూనిటీలు ఎట్టి పరిస్థితి చేపిస్తాం. గుడికాడ బోర్ అడిగింది. తెల్లారి మీరు ఎలక్షన్లు అయినా ఒక 15 దినాల లోపల, మీకు 17 తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి, 15 దినాల లోపల మీరు బోర్ వేయించుకోండి. నేను శాంక్షన్ చేపిస్తా. బోర్ వేయించుకోండి, మోటార్ కూడా ఇప్పిస్తాను మీకు. నీళ్ళు ఏడబడితే చూసుకోండి, ఒట్టిగా కొట్టి వేస్ట్ కాకూడదు. నా ఇంటి ముంగట నీ ఇంటి ముంగట అనకూడదు. గుడి కోసానికి అడిగారు, గుడి ఏడున్నాయో నీళ్ళు చూసుకోండి, ఖచ్చితంగా ఇప్పిస్తాం మీకు. ఏడ కూడా చేయలేదు. చిన్న ఊరు, పెద్ద ఊర్లలో 20 లక్షలకు ఎక్కియలేదు. కానీ మీతో 30 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చినాం. చిన్న పల్లెటూరుకు 30 లక్షలు ఇచ్చినాం. అంటే ప్రేమ ఉన్నదా లేదా? చిన్న పల్లెకు 30 లక్షలు ఇచ్చినాం. అంటే ప్రేమ ఉన్నట్లనా లేదా? అది ఒకటి చెప్పండి, అయిపోయాయి. రేషన్ షాప్ చేపిస్తాము. తర్వాత అదొకటి ఇది అడిగినారు, ఇది చెరువుది కాలువ మంచిగా చెప్పిమని చెప్తే ఎప్పుడో చేపించేస్తుంది. నాకు ఎప్పుడు చెప్పలేదు. మెజర్మెంట్ ఎస్టిమేట్ చేపిస్తే అది కూడా నేను చేపించేస్తానని చెప్పేసి ఏ పండుగకి వెళ్ళని చెప్పిస్తా. ఈ చెరువు కట్ట వెళ్ళామన్నారు. చెరువు కట్ట వెళ్ళామంటే నా చేతిలో లేదు అది. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి మీ చెరువుల కెపాసిటీని బట్టి దాన్ని ఎంత ఉన్నదో, ఎంత ఉండాలి, గద్దె ఉంటుంది. దాని మీద ఏమన్నా ఉంటే ఇంకేమన్నా గిండి పడ్డది ఉంటే అవన్నీ రిపేర్ చేపించుకుంటాం. 25 లక్షల పని అయిందా ఏమన్నా? మరి ఒంటిగా లేపుకొని తినిపోయారు. మరి బాగా కాకుండా ఏమవుతుంది చెప్తున్నా కదా. పైసలు అన్ని పెట్టిండ్రు, పైసలు లేపుకున్నారు, స్వాహ చేసిండ్రు. మన కష్టంలలో పడ్డాం. ఇప్పుడు అన్ని బాకులు అయిపోయింది. కానీ పని అయిందా అంటే అక్కడ పని కాలేదు. మేమేమో ఉన్నదంటేనే చేసుకొని పని చేస్తున్నాం. ఇంకా మీరు ఇంకోటి నాకు అడగలేదు. మీరు ఏది కరెంటుది లో వోల్టేజ్ ఉంటే చెప్పండి, ట్రాన్స్ఫార్మర్ ఏమైనా కావాలంటే ట్రాన్స్ఫార్మర్ పెట్టిస్తా. ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేయాలి సార్, విలేజ్ లోకెళ్ళే ఉంది లొకేషన్. దాని గురించి ఒక మనం తీర్మానం రాసినాం స్టార్టింగ్ లో అయినప్పుడు. ఆ ట్రాన్స్ఫార్మర్ ఒకటి చేంజ్ కావాలి. ట్రాన్స్ఫార్మర్ 65 ఉన్నది. 65 ఉంటే మీకు 100 చేపించే ప్రయత్నం చేస్తే మీకు సరిపోతుంది. మీరు అడగలేదు, నేను అడిగేది నేను చెప్తున్నా. తర్వాత మీకు ఎక్కడన్నా కొత్తగా ఇల్లు కట్టుకొని ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు కట్టుకుంటున్నారు, కరెంట్ కావాలా గల్లీలకు. లేదు సార్ మా ఇంకా గల్లీ పెరిగింది, ఇల్లు పెరిగినాయి అంటే కూడా ఇంకా 4-5 స్తంభాలు వేపించి దానికి కూడా మళ్ళీ లైట్లు పెట్టిస్తాం. ఇవి మీరు అడగలేదు, నాకు అడిగిందే చెప్తున్నా మీకు. ఇంకా రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు వేయలేదు. కొత్తగా పెళ్లి లేని కోడళ్ళ పేర్లు ఎక్కలేదు. వాళ్ళ కోడళ్ళ పేర్లు ఎక్కించింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దగా అయినారు, పిల్లలు పుట్టినరు, పెద్దగా అయినరు, వాళ్ళ పెళ్లిలు అయినాయి. కానీ రేషన్ కార్డు రాలేదు కొత్తది. కానీ ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు ఇచ్చినాం. దాని మీద సన్న బియ్యం ఇచ్చినాం. సన్న బియ్యం ఒక్కరికి ఇవ్వాలా, 1 కిలోకి 55 రూపాయలు గవర్నమెంట్ మీద బరువు పడుతుంది. అన్ని ట్రాన్స్పోర్టేషన్ అన్ని కలిసి మీకు 1 కిలో బియ్యం ఇవ్వాలంటే 55 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. అంటే ఒక ఇంట్లో తక్కువ 4-5 ఉంటారా? మరి 5-6 30 కిలోలు ఇస్తున్నాం. 25 నుంచి 30 కిలోలు ఇస్తున్నాం. 30 కిలోలు అంటే ఆనే 1500 వచ్చే మీకు. మళ్ళా 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయలు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ నెలకు 2 వాడుకుంటే కూడా దానికి ఒక 500-1000 రూపాయలు. ఇవన్నీ చేస్తున్నామా లేదా? మీకు బస్సు ఫ్రీ. పిల్లలు హాస్టల్లో చదివితే ఎక్కడన్నా పోతే
లేకుంటే అత్తగారింటికి పోయి తల్లిగారింటికి పోయడానికి ఎక్కడ పోతే మీకు బస్సు ఫ్రీ పోతున్నారు. అవి ఒక 500-1000 రూపాయలు మీకు మిగులుతున్నాయి. ఇక రైతు సోదరులకైతే మీరు సన్న బియ్యం పండిస్తే, సన్న ఒడ్లు పండిస్తే బోనస్ ఇస్తారు. కొనుగోలు కేంద్రం ఒక్కటి నాకు చెప్పలేదు మీరు. కొనుగోలు కేంద్రం ఖచ్చితంగా పెట్టిస్తా. చిన్న ఊరైనా సరే ఈ తాండకు మీకు కలిపి కొనుగోలుకి మీతోనే లారీలు వచ్చి మీతోనే కాంటాక్ట్ చేసుకొని పోతుంది. అది కూడా మీకు పెట్టిస్తా. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీసుకొని రండి నా దృష్టికి. అవి కూడా మీకు అన్ని విధాలుగా నేను చేస్తా. కాకపోతే సర్దార్ ఈ రోజు రేపు ఇప్పుడు నేను ఇది ఆడ జూకల్ పక్కన చందాపూర్ పోయినా 20 లక్షలు శాంక్షన్ చేసాను. నేను ఎమ్మెల్యే అయినాక 20 లక్షలు సీసీ రోడ్డు మోరీ పెట్టాను. ఒక్క పైసా ఒక్క గింత కూడా రోడ్ వేయలేదు, మోరీ కట్టలేదు. 20 లక్షలు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. ఎవడో బిల్లు రాలేదని చెప్తున్నట్ట. నేను బిల్లు ఇప్పిస్తాను. నేను మీద రాలేదా బిల్లు? ఆలస్యమై ఉండొచ్చు, అంతేగాని ఖచ్చితంగా ఇప్పిస్తా. మీరు 30 లక్షలు మొత్తం ఉన్న పని మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఆ చందాపురం పోయి 20 లక్షలు శాంక్షన్ చేస్తే ఇంత జనం ఒక గజం రోడ్డు కూడా వేయలేదు, గజం మోరీ కూడా కట్టలేదు. నా తప్పైగా నేను ఇచ్చి 20 లక్షలు ఇచ్చిన. కానీ గిట్లున్నది పరిస్థితి. ఇప్పుడు సర్దార్ యువకుడు ఉన్నాడు, ప్రతి దానికి పోతాడు, బిల్లు ఆఫీసుకు పోతాడు. మళ్ళీ ఆడ దొంగతనం బయట పెట్టాడు. ఇంతకు ముందున్న సర్పంచ్ది 1,00,000 రూపాయలు చెట్లు గిట్లు ఏం పెట్టిందే, 1,00,000 రూపాయలు మొత్తము తినిపోబడితే ఆయన ఆపిండు. నాకు చెప్తే ఆపించిన, ఆ సెక్రటరీ గారిని సస్పెండ్ చేయించిన. మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉంటే మీకు అన్ని విధాలు ఇంకా ముంగటికి ఉపయోగం అవుతుంది. చదువుకున్న పిల్లగాడు ఉన్నాడు. ఆయన మీ ఒక్కటే కాదు, మీ గుంకులకుంట, మీ మాధవార్ తాండ, మాధవార్ హనుమంతరావుపేట కాదైనా ఎక్కడెక్కడ తాండాలు ఉన్నాయో అక్కడక్కడ మొత్తం నాకు మొత్తం ఇది పెట్టేసి ఆయన అన్ని చెప్తారు ఇన్ఫర్మేషన్. సార్ ఈ ఊర్లో ఇట్లున్నది, ఈ ఊర్లో ఇట్లున్నది, మనం ఈ ఊర్లో పని చేయాలి సార్, ఈ ఊర్లో ఇది చేస్తే మనకు మంచిగా వస్తాయి సార్, మనకు పేరు వస్తుంది సార్, మనకు ఓట్లు వస్తాయి సార్, ఈ ఊర్లో ఇక తక్లీఫ్ ఉన్నది, ఇవన్నీ చేయాలి సార్ అని చెప్పేసి ఎన్నో చెప్పిండు నాకు. అన్ని మొత్తం నారాయణఖేడ్ తాండాలలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని విషయాలు అన్ని చెప్పిండు. అట్లా అంటే కష్టపడతాడు అనమాట. మళ్ళీ సొంత కాళ్ళ మీద నిలబడి ఆయన స్కూల్తో ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఆయన కల్పిస్తున్నాడు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఊరు బాగుపడుతుంది, మొత్తం అన్ని విధాలా మనకు అందరికీ లాభం అవుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆయనకు కత్తెర గుర్తు మీద ఓటేసి ఆయనకు అందరికి అత్యధిక మెజారిటీతో గెలిపియాలి. ఆయన తోడు వెంకటరెడ్డి పటేల్ ఉంటాడు. ఆయన కూడా అంతే యాక్టివ్ ఉన్నాడు. ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తాడు నాకు, సార్ మాకు ఇది కావాలి, మాకు అది కావాలని. ఆయన టైం ఉండదు పాపం రానికి, కానీ ఫోన్లో అయితే బరాబర్ నాకు టచ్లు ఉంటాడు ఎప్పటికీ. కాబట్టి ఇద్దరు కలిసి మంచిగా తిరిగి అన్ని విధాల పనులు చేస్తారు. మీకు మీ ఊరు ఒక్కటే కాదు, తాండాలు గీండాలు అన్ని కూడా పనులు చేస్తారు. కాబట్టి వీళ్ళ దృష్టిలో పెట్టుకోండి. అందుకేం చేసినాం, ఆయనకు రిజర్వేషన్ లేకుంటే కూడా ఆడ రిజర్వేషన్ పెట్టి తాండకెళ్ళి వార్డు మెంబర్లో పెట్టాం. తాండకెళ్ళి యునానిమస్ అయిపోయిందాం కదా, యునానిమస్ అయిపోయింది, పోటీ లేకుండా ఆయనకు వార్డు మెంబర్ చేసినాం. ఇక అందు గురించే చెప్తున్నా, అన్ని మెజార్టీలు గెలిపిస్తే అన్ని వార్డులు మీరు గెలిపించారు అనుకోండి, మీ ఊరికి ఉప సర్పంచ్ వస్తుంది. తాండకు సర్పంచ్, మీ ఊరికి ఉప సర్పంచ్. కాబట్టి ఇంకో చాలా ఉద్యోగస్తులు ఇప్పుడు నరసింహారెడ్డి పటేల్ కుటుంబంలో అందరూ మంచి మంచి పోస్టులు, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారు. అట్లా మీ పిల్లలు, తాండాల పిల్లలు కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈడ మీ పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే కూడా చెప్పండి, ఇంకేదైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్లా, గవర్నమెంట్ అంటే చెప్పని రాదు, ప్రైవేట్లా. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 70,000 ఉద్యోగాలు ఇచ్చాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఇయ్యలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, భూమి ఇయ్యలేదు. మస్తు చేసి డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది ఇయ్యలేదు. ఇప్పుడు మనకి ఇండ్లు ఎంత మంది కట్టుకుంటే ఇప్పుడు 5-10 కాదు, ఇంకా మీ గుంకులకుంట మాధవార్ కలిపి ఇంకా 20 మాధవార్ తాండలో ఇంక 20-25 ఇండ్లు అంటే కూడా ఇస్తా, కట్టుకొని ముంగడిగా. ఎందుకంటే అందరు గరీబోళ్ళు ఉన్నారు తాండలో కానీ ఊర్లో కానీ. ఎవరు పెద్ద పట్టణంలో ఎవరు లేరు, నరసింహారెడ్డి పట్టణంలో తప్ప ఎవరు పెద్దగా లేరు. వాళ్ళకంటే ఏమో అవసరం పడదు. కాబట్టి మీరు గరీబోళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉంటే అంతమంది మీరు ముంగడికి రండి. మళ్ళీ మీకు ఎవరికైనా చేత పైసలు లేవు, ఎట్లా సురు పెట్టాలి ఇల్లు అంటే, మా రేవంత్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు ఇంతకుముందు 1,00,000 రూపాయలు ఇస్తుండే ఒక్కొక్కలకు, ఇప్పుడు 2 లక్షలు చేసిండు. ఎవరికి 1,00,000 రూపాయలు ఇచ్చేది లోను, ఇప్పుడు 2 లక్షలు ఇస్తారు. ఆ 1,00,000 రూపాయలు నేను ఇప్పిస్తా మీకు. మీ సంఘంలోకి వెళ్ళి వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి చెప్పి 1,00,000 రూపాయలు తీసుకొని ఇల్లు సురు పెట్టుకోండి. ఆ సురు పెట్టగానే బునాది కాగానే 1,00,000, గోడలు లేవగానే 1,00,000, స్లాబ్ పడగానే 2 లక్షలు, మొత్తం కాగానే ఇంకో 1,00,000, 5 లక్షలు ఇప్పించే జిమ్మదారు నాది. ముంగడికి రండి, ఎంత మంది కట్టుకుంటే అంతమందికి ఇప్పిస్తాం. కానీ మళ్ళా అందరు వార్డు మెంబర్లు గెలిపియాలి.
వార్డు మెంబర్ల గుర్తు వేరే వేరే ఉంటాయి. వాళ్ళ గుర్తు వేసి నాకు కత్తెర గుర్తు మీద సర్దార్ కోటేసి సర్పంచ్ గెలిపిస్తే ఎప్పటికీ మేమందరం వెంకటరెడ్డి ఆయన మేమందరం మా తాయా సాబ్ నారాయణగఢ్ మండలం చూసుకుంటున్నాడు మండల అధ్యక్షుడు, తర్వాత మా పండారెడ్డి అందరూ మీకు ఎప్పటికీ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాం. మీరు ఏ పని అంటే ఆ పని కూడా మీకు చేపించే విధంగా మేము కృషి చేస్తామని చెప్తూ ముగిస్తాం.